కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆదివాసీ మహిళను పరామర్శించిన మంత్రి సీతక్క ఎస్టీ సంక్షేమ శాఖ తరపున ₹1,00,000 పరిహారాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఘటన విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీతక్క దాడి ఘటనను పక్కదారి పట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు అని అన్నారు. నిన్న వచ్చినాము. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మరి ఏదో కొంత వాళ్ళకి మంచికి చెడుకు ఖర్చులకైతే అవసరం ఉంటుందా లేదా? అది ఇస్తే డైవర్ట్ ఎట్లయితుంది? ఓకే డైవర్ట్ అంటారు. మరి డైవర్ట్ చేస్తే జైలుకి ఎట్లా పంపిస్తాం? మన దాయలే కదా నిందితుడిని వెంటనే జైల్లో పెట్టారు కదా. ఫర్దర్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత కఠిన శిక్ష అనేది ఉంటుంది కదా టైం. మరి దానికి ఆగకుండా ఎవరు డైవర్ట్ చేస్తారు? ఎవరు డైవర్ట్ చేస్తారో వాళ్ళని అడగాలి. బాధితురాలు ఆమె సర్జరీ జరుగుతుంది, ఏది ఫేస్ ఏదైతే ఉందో సర్జరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము కూడా పరామర్శించలేకపోతున్నాం. నేను వచ్చినా పరామర్శించినాం.